రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు, మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడవు, ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనను సెలవిచ్చిన దేవుడవు, పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన అపవిత్రులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా, మా పాపముల చేత అపరాధముల చేత ఈ లోకంలో చచ్చిన స్థితిలో ఉన్న మమ్ములను మీరు కనికరించినారు దేవా. మాకు రావలసిన శిక్షను, మా పాప భారాన్ని మీరు భరించినారు తండ్రి. అయ్యా, ఆ కలవరి శిలువలో మా నిమిత్తమై మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో సజీవులంగా చేరి సజీవుడమైన మిమ్ములను స్తుతించడానికి, మిమ్మును గనపరచడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ కాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, సంరక్షించి కాపాడినారు తండ్రి. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా. అయ్యా, మా భారమునంతటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని మాకు అందిస్తూ వచ్చారు దయగల దేవా. మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాలను దీవించండి, ఉద్యోగాలను, వ్యాపారాలను వర్ధిల్ల చెయ్యండి. అయ్యా, బిడ్డల పరిచర్యను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల అక్కరలు, కొరతల విషయమై ఎంతో భారంతో వేడుకుంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని, ప్రతి అవసరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము అడిగి ఊహించిన దానికంటే ఇంకా బలమైన కార్యములు మాడల చేసే గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అన్న మాట ప్రకారం ఈ సమయాన మేము సందేహించకుండా అడిగినవన్నీ మీ యొద్ద నుండి పొందుకున్నామనే నమ్మకం మాలో కలిగించండి దేవా. అవిశ్వాసాన్ని, అపనమ్మకత్వాన్ని మా యొద్ద నుండి దూరపరచండి తండ్రి. అయ్యా, ఈనాడు తండ్రి మా పక్షమున గొప్ప కార్యములను చేసే దేవుడో తండ్రి, మేలైన పనులను జరిగించే దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా పనులలో ఎలా చెయ్యాలో, ఏ విధంగా ముందుకు సాగాలో మాకేదీ తెలియదు దేవా. ఏమీ చేత కాని వారిమి తండ్రి. దయచేసి మాకు బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఓపికను, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, ఎదుగుదలను, క్షేమాన్ని, శాంతిని, సంతోషం, సమాధానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎల్లప్పుడూ మీ చిత్తాన్ని చేసే మంచి హృదయాన్ని కలిగి ఉండేలాగున మీరే కృప చూపించండి తండ్రి. మీ పాదాల వద్ద బహు సమయం గడిపే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి విఫలమైన స్థితిలో, ఆశలు కోల్పోయిన స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ఆదరించండి దేవా. మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అట్టి వారి బ్రతుకులను మీరు మార్చండి తండ్రి. ఈనాడు ఎంతో మంది మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి దినములు గడిచే కొలది శరీరానుసారంగా జీవించడాన్ని అలవాటు
ఏర్పాటు చేసుకుంటున్నారు. అయ్యా, మీ సన్నిధిని విడిచిపెడుతున్నారు, లోకానికి దగ్గరవుతున్నారు. వారి హృదయాలను కఠినపరుచుకొని మీ పిలుపును నిర్లక్ష్య పెడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు మార్చండి దేవా. అయ్యా, ఈనాడు ప్రతి బిడ్డ కూడా ఆత్మీయంగా బలపడినట్లుగా సహాయం చెయ్యండి. ప్రతి బలహీనతను వారిలో నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు మాకు సమీపంగా ఉండే దేవుడో తండ్రి, మా ఎదుటనే ఉండే దేవుడవు, మాకు ప్రక్కగా నిలిచే దేవుడవు. అయ్యా, మా బాధలను మీరు చూస్తున్నారు, మా సమస్యలను, మా శ్రమలను, మా కష్టాన్ని సమస్తము గమనిస్తున్నారు దేవా. దయచేసి మమ్ముని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా కన్నీటిని మీరు తుడవండి దేవా. మా హృదయంలోని వేదనలు మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు తండ్రి ప్రతి బిడ్డ కూడా మీకు ప్రార్థించి పట్టుదలతో, విశ్వాసంతో మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో దేవా, సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి. వివాహాలు జరగక కన్నీరు కార్చే సహోదరి సహోదరులు, వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పుల సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయని, వడ్డీలు ఎక్కువవుతున్నాయని, అప్పుల వారు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని, విసిగిస్తున్నారని, వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక, అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక సతమతమవుతున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి తండ్రి. అయ్యా, అనారోగ్యాన్ని బట్టి అప్పులు చేసిన వారుంటున్నారు. ఇండ్లు కట్టి వ్యాపారంలో నష్టాల పాలయ్యి జీతాలు సరిపోక, అనారోగ్య కారణాన్ని బట్టి ఉద్యోగాన్ని కోల్పోయి, పిల్లల చదువులకు పెట్టి, వారి వివాహాల కోసం ఖర్చు చేసి, వాహనాల కోసం, గొప్పల కోసం దేవా, ఇలా రకరకాల విధాలుగా అప్పులు చేసిన వారిని ఈ సమయాన కనికరించండి దేవా. అయ్యా, ఆనాడు విధవరాలి కుటుంబంలో అప్పుల సమస్యను మీరు తీరుస్తూ వచ్చారు తండ్రి. అప్పు నుండి ఆమె బిడ్డల్ని విడిపించారు, వారికి గొప్ప జీవనాధారాన్ని అనుగ్రహించినారు. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అప్పు సమస్యల నుంచి సంపూర్ణమైన విడుదలను వారికి అనుగ్రహించండి. అప్పులు ఎలా తీర్చాలో చక్కని మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులను, వ్యవసాయాలను మీరు దీవించండి తండ్రి. చక్కటి ఫలింపును, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, హెచ్చింపును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికమైన మేలులతో నీ బిడ్డలందరినీ తృప్తిపరచమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మాకు అక్కరగా, కొరతగా ఉన్న వాటి విషయమై మనుషుల వైపు చూడకుండా, వారిని బ్రతిమిలాడకుండా దేవా, వారిపైనే ఆధారపడకుండా మీ మీద ఆధారపడి, మీకు ప్రార్థించి, మీ అందు నమ్మకం ఉంచి, మీ ద్వారా గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలంగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, స్కూలుకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తుల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో దేవా, ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచు అట్టి బిడ్డల్ని ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపుటకు శక్తిమంతుడో తండ్రి, సర్వము నీలే రాజా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలను బాధిస్తున్న శ్రమలను, వారిని కృంగదీస్తున్న సమస్యలను, వారిని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్న శోధనలను, వారిలో నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా చేసే కష్టాలను, వారికి కలిగే ఆటంకాలను, అడ్డులను మీరు తొలగించండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు రక్షించండి తండ్రి. ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాలను తీసివేయండి దేవా. విపత్కర పరిస్థితులన్నిటి నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము శ్రమలకు భయపడక, అపనిందలకు కృంగిపోక, సమస్యల వైపు చూడక, వాటన్నిటినీ ఒక్క నోటి మాట చేత దూరపరిచే సర్వశక్తి గల దేవుడవైన మీ వైపు చూసే కృపనివ్వండి తండ్రి. మా సమస్యల కంటే ఎన్నో రెట్లు గొప్ప దేవుడవైన మీ వైపు మా కన్నులెత్తుటకు సహాయం చెయ్యండి. అయ్యా, మా చేతులెత్తి మీకు ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి,
ఆనాడు మోషే భక్తుడు చేతులెత్తి ప్రార్థించినప్పుడు గొప్ప విజయాన్ని పొందుకున్నాడు తండ్రి. అట్టి పట్టుదలతో కూడిన ప్రార్థన నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా భద్రపరచమని కాపాడమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ రాత్రంతా తన సన్నిధి కాపుదల భద్రత తోడు మీ అందరికీ తోడయ్యుండి నడిపించును కాక. గాడ్ బ్లెస్ యు.